మెడల్స్ కూడా సాధించారు. ఖమ్మం జిల్లా తల్లాడిలో కాంగ్రెస్ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం జరిగింది. కులగణనలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చి ఎస్సీ వర్గీకరణ బిల్లు అమలు చేయడాన్ని హర్షిస్తూ కాంగ్రెస్ శ్రేణులు రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, శ్రీనివాస్ రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాఘమయ్యి దయానంద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే ప్రభుత్వం కాంగ్రెస్ అని మండల అధ్యక్షుడు కాపా సుధాకర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. త్వరలోనే మిగతా పథకాలను కూడా అమలు చేసి ప్రతిపక్షాలకు నిద్ర లేకుండా చేస్తారు. అలాగే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని కాపా సుధాకర్ చెప్పారు. ప్రతిపక్షాలు ఎన్నో విధాలుగా అది చేయలేదు ఇది చేయలేదు అని చెప్పేసి ఏదో చెప్పాలని మా విధంగా దూషించినటువంటి విషయం అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ పథకాలు అమలు అవుతున్నాయా లేదా అనేది ప్రజల్లో అడిగితే తెలుస్తూనే ఉంది. ఇవాళ కూడా మొదలై స్టార్ట్ అయ్యి ఇవాళ పడ్డటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. అదేవిధంగా ఇవాళ ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా ఇవాళ 10 సంవత్సరాలు పాలన చేసినటువంటి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ఇవాళ ఏదో మనకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం 6 గ్యారెంటీలతో పాటు కులగణన మరియు వర్గీకరణ గురించి మనకు చేసినందుకు మాకు ఎంతో కృతజ్ఞతలు చెప్పాలి. గారితో పాటు మాకు శాసనసభలో కూడా అన్ని రకాలుగా అందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చేయడం జరిగింది. మా మండల కమిటీ తరఫున